హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ వ్యాజ్లిన్ గ్లూటాహయా ఫ్లోలెస్ గ్లో సిరమిన్ లోషన్. వ్యాజ్లిన్లో మనం చాలా లోషన్స్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి సిరమిన్ లోషన్ అని ఉంది. అండ్ ఇది రాసుకోవడం వల్ల మనకి ఫ్లోలెస్ గ్లో ఉంటుందని ప్రోడక్ట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇందులో గ్లూటా గ్లో ఉంది, అలానే హైలరోని ఉంది, అండ్ ప్రో రెటినాయిల్ ఉంది. సో స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది, అలానే స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, మన మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది. అలానే ఇందులో రెటినాయిల్ ఉండడం వల్ల మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే 10 times మోర్ దెన్ వైటమిన్ సి కన్నా అది బ్రైట్ చేస్తుందని ప్రోడక్ట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ అలానే ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక లోషన్ యూజ్ చేసినట్టు ఉంటుంది. దీన్ని మనం ఫేస్కి అలానే బాడీకి యూజ్ చేయొచ్చు. సో ఇది మీకు రాసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అసలు హెవీగా గ్రీజీగా ఉండదు, స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది. సో ఇది ఓన్లీ ఫేస్ కానీ చాలామంది అనుకుంటారని బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే ఇది రాసుకుంటే మన ఫేస్ అనేది మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది, మంచిగా ఫ్లాలెస్ గ్లో అనేది లుక్ కనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇది ఆల్ స్కిన్ టైప్కి అయితే సూట్ కాదు. దీంట్లో ఉన్న మాయిశ్చరైజర్ అనేది మనకి ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి అయితే బాగా సూట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఏమంటే అంత హైడ్రేటింగ్గా ఉండదు, కానీ మనం ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది, అలానే స్కిన్ మంచి ఫ్లాలెస్ లుక్ని అయితే ఇస్తుంది. అలానే మనం రాసుకున్న తర్వాత స్కిన్ బ్రైట్నింగ్గా కూడా ఉంటుంది. సో వ్యాజ్లిన్లో ఇలాగ చాలా వేరియంట్స్ వచ్చాయి, కానీ ఇందులో వచ్చేసి మనకి రెటినాయిల్తో వచ్చింది. మీరు ఇంకోటి చూసుకుంటే నయాసినమైడ్తో ఉంటుంది. సో ఇది రాసుకోవడం వల్ల మనకేంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో సమ్మర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే, అలానే యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ప్లెజెంట్గా. అండ్ ఇది టెక్స్చర్ చూసుకుంటే మనకి వాటరీ టెక్స్చర్ ఉంటుంది. కొంచెం మనకి బ్లెండ్ చేయడంలో అంటే ఒకవేళ మనం ఫేస్కి బాడీకి తీసుకుంటే సఫిషియెంట్గా సరిపోద్ది. నేను ఇక్కడ హ్యాండ్లో చూపించడం వల్ల మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల అది బ్లెండ్ అవ్వడం టైం పట్టినట్టు అనిపిస్తుంది. సో ఇందులో మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి నేను తీసుకుని చూపించింది ఈరోజు ఫ్లోలెస్ గ్లో. ఇందులో మనకి 10 times మోర్ దెన్ వైటమిన్ సి అలా వర్క్ చేస్తుందంట. సో అలానే ఇది రాసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది అస్సలు హెవీగా గ్రీజీగా ఉండదు అని చెప్పడం ఉంది. నాన్ స్టిక్కీ అని ఇచ్చారు, కాకపోతే అంతేం ఫేస్కి ఇది వర్క్ చేయదు, ఎందుకంటే ఇది ఒక నార్మల్ లోషన్ లానే అనిపిస్తుంది మీరు యూజ్ చేసిన తర్వాత. సో రిజల్ట్ అనేది మరీ అంతగా మనకి బ్రైట్నింగ్గా అయితే ఏమనిపించదు. అండ్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వస్తుంది మనకి. 200 ml వచ్చి మనకి 300 ప్రైస్ అయితే పడుతుంది. సో క్వాంటిటీ అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. వాళ్ళు సమ్మర్లో మీది ఒకవేళ ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అదే డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై అయిపోద్ది. ఒక నార్మల్ క్రీమ్లా యూజ్ అయితే చేయొచ్చు, కానీ అంతేం నాకు ఎఫెక్టివ్ అనిపించలేదు. మీకు నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.